గత 4 రోజులుగా టాలీవుడ్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసంలో జరుగుతున్న ఐటీ సోదాలపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో వాస్తవాలను ఖరారు చేసుకోకుండా నెటిజన్లు తమ ఇష్టారీతిగా పెడుతున్న పోస్టులతో టాలీవుడ్ పరిశ్రమ భయంగా గడుపుతోంది. ఏది వాస్తవం ఏది అబద్ధం తేల్చుకోలేక సతమతమవుతోంది. తాజాగా దిల్ రాజును ఐటీ అధికారులు తమ వాహనంలో ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఐటీ సోదాలో జీఎస్టీలో అవకతవకలు జరిగినట్టు తేలిందని, ఆ కారణంగానే ఐటీ అధికారులు ఆయన్ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారంటూ కథనాలు వెల్లువెత్తాయి. వాస్తవం ఏంటంటే దిల్ రాజు నివాసం కార్యాలయాలపై గత 4 రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఐటీ నుంచి ఈ సోదాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజును ఈడీ కార్యాలయానికి తరలించారన్న వార్త ఒక్కసారిగా సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అయితే వాస్తవంగా ఐటీ అధికారులు దిల్ రాజును ఈడీ కార్యాలయానికి తరలించలేదు. గత 4 రోజులుగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు 4వ రోజైన శుక్రవారం అంటే జనవరి 24న ఆయన్ను తమ వాహనంలో ఆయన ప్రొడక్షన్ కంపెనీ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎస్వీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐటీ అధికారుల నుంచి ఈ సోదాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకు సోషల్ మీడియాలో వదంతుల ప్రచారానికి విరామం అనేది ఉండదని పలువురు అంటున్నారు.